వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, కౌన్సిలర్లు వెంకటేష్, విభూతి నారాయణ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఈరోజు ఒక నియంత పాలన, నికృష్ట పాలన, ఒక దరిద్రం పాలన, వనపర్తిలో ఒక ఆయన ఉంటాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఆ నియంత పాలనకెళ్ళి బయటికి వచ్చేసి కాంగ్రెస్ ఎలక్షన్లో ముందే రావాల్సి ఉండే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కారణాలతో ఇక్కడ ఆగిపోయిన కౌన్సిలర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఫస్ట్ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్కమ్ ధన్యవాదాలు. రాబోయే రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వనపర్తి నియోజకవర్గంలో అంతా ఫ్రీ ఎమ్మెల్యే, ఫ్రీ సిస్టమ్ మొత్తం అంతా. మధ్యలో ఓఎస్డీలు ఉండరు, టీఏలు ఉండరు, ఇంకెవరు ఉండరు, వేరే బిరామీలు ఉండరు, దత్తపుత్రులు ఉండరు, ఎవరు ఉండరు. డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు, అందరూ పనులు చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు గడీలు బద్దలు కొట్టాలా, కేసీఆర్ని ఎత్తించాలా. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం చెప్పినటువంటి నాయకుడు ఇవాళ సడన్ గా అక్కడ పోయి 10 సంవత్సరాలు అది ఒక పెద్ద స్వర్ణయుగం అని చెప్పారు. అంటే ఆయన పార్టీలో చేర్చుకొని ఆయన పార్టీ ఇవ్వగానే స్వర్ణయుగం ఎట్లయిపోద్ది. అంతకుముందు దళితులకి పేద ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కేసీఆర్ సడన్ గా దేవుళ్ళ కనపడుతున్నారంటే ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. కాబట్టి ఇది ఆయనతో పనిచేస్తున్నటువంటి బిఎస్పీ మిత్రులు చెప్తున్నారు, తప్పు చేశారు మీరు బిఎస్పీ తరఫున పోటీ చేస్తే కనీసం 2 ఓట్లైనా పడేది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం వల్ల ఆ బీఆర్ఎస్ పడే పడవు, మీకు పడే కూడా పడవు అనే ఆలోచన జరుగుతుంది. నేను వ్యక్తిగతంగా తాండవ జలాశయంలో బోటు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నియోజకవర్గం పొగశెట్టిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు తాండవాలో వేటకు వెళ్లిన బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 గల్లంతు కాగా ఒకరిని స్థానికులు కాపాడారు, మరొకరు గల్లంతయ్యారు. పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు అనే వ్యక్తి గల్లంతైనట్టుగా సమాచారం. ఇప్పుడు మాకు తెలిసిన ఇక్కడికి వచ్చాము, వచ్చి జీవితాలను తప్పించి గాలి చర్యలు చేపట్టాము. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాము, ఇంకా ఈ లోకల్ గజేతకాలను కూడా ఇంకా తెప్పిస్తున్నాం, తెప్పించి గాలి చర్యలు చేస్తామండి. నా పేరు దాసు. 2 మనుషులు మునిగిపోయిందండి. వచ్చి మంచి కాపాడ్డామండి, ఉన్న మంచి కాపాడలేదండి. ఇది ఏ టైంలో జరిగింది? అది 10:30కి నైట్. నమస్తే, నా పేరు గరగల రామలక్ష్మి, మా ఆయన పేరు గరగల అప్పారు. నైట్ 10 గంటల టైం అప్పుడు రైలు ఏటకి వెళ్ళారు. 10:30కి మరి ఏమైందో తెలియలేదు. బోట్ నుంచి నీటిలోకి జారిపోయారని తెలిసింది. ఆ సమయంలో మేము ఇంటికాడ నుంచి మేము నీటి వరకు రాగలిగే సమయం జరిగింది. వచ్చేసరికి నీటిలోకి వెళ్ళే మనుషులు బయటకు రావడం ఏర్పాటు అయింది. ఎవరో వెళ్ళారు? జనపోతరాజు, గరగల అప్పారు. మీకు వచ్చి ఎవరు చెప్పారు జరిగిందని? మాకు ఫోన్ ద్వారా తెలిసింది. తెలిస్తే మాకు అవతలూరులో వెంకటపురం అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారంట. వాళ్ళు వెళ్తే ఒక పోతరాజుకి కాపాడారు, మా ఆయన అప్పారావుకి కాపాడలేకపోయారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్ల మేము ఈ ఊర్లో నుంచి గడ్డకి రాగలిగే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినా కాపాడగల శక్తి లేదు. ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు. పెళ్లి ముందు ఏమైనా మాట్లాడా? వెళ్ళే ముందు కాలు పీకెత్తున్నాయంటే తోమంటే మేము రైలేటకి వెళ్తున్నాం సార్. అవతలకి వెళ్ళేటప్పుడు మధ్యలోకి వెళ్ళేటప్పుడు సడన్ గా వాటర్ వచ్చేసింది సార్. బోట్ మొత్తం వాటర్ వస్తుంది. వచ్చేసరికి మా తమ్ముడు అనే బోట్ మొత్తం వాటర్ వస్తుంది ఉరికేని అన్నాడు. 2 ఉరికేసి పొగచెట్లపాలెం శాలిగ్రామంలో పంచాయతీ, గోల్కొండ మండలం, అనకాపల్లి జిల్లా. మేము రైలు వేటకి అవతల సైడ్ వెళ్తున్నాం సార్. మా మధ్యలో వెళ్ళేసరికి వాటర్ సడన్ గా వస్తుంది. వచ్చి ఫుల్ అయిపోయేసరికి అనయ్య వాటర్ వచ్చింది, ఉరికే బోట్లో పోయితే ఉరికేసాం. పోయిన తర్వాత ఈత కొట్టుకుంటే అందరికి పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత వెంకటపాపలు వచ్చి కొంచెం కాపాడారు మమ్మల్ని. మాకు అన్న తమ్ముడు కొంచెం ముడిపోయాడు. దగ్గర చచ్చిపోయిన అతని పేరు
గరగల అప్పారు. ఫిషింగ్ వేటకి వెళ్తారు. అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరు వాళ్ళు ఇంకో 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి